నమస్తే. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ట్విన్స్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లేకపోతే ట్రిప్లెట్స్ అనేది వస్తుందా అని చాలామందికి డౌట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఓన్లీ 2 ఎంబ్రియోసే ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ 2 ఎంబ్రియోస్‌లో ఏదో ఒకటే అన్నా ఇంప్లాంట్ అయిపోయి సింగిల్ ప్రెగ్నెన్సీ అన్నా వస్తుంది. లేదా ఒక్కొక్కసారి 2 ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు 2 కూడా ఇంప్లాంట్ అయ్యి ట్విన్ జెస్టేషన్ అనేది ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో అది ఖచ్చితంగా అందరికీ రావాలనేది కాదు. ఇంతకు ముందు అయితే కొన్ని ఎక్కువ ఎగ్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే మాత్రం ఓన్లీ 2 ఎంబ్రియోసే ట్రాన్స్‌ఫర్ చేస్తే సక్సెస్‌ఫుల్ అనేది ఉంటుంది. ఎందుకు అట్లా అంటే ఎక్కువ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ సైకిల్‌కి వెళ్ళాలంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళకి తక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయి అన్నప్పుడు ఎక్కువ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తే పోనీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీలన్నా రావచ్చు. ఆ తర్వాత అబార్షన్స్ అవ్వచ్చు. తర్వాత మదర్‌కి కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే సింగిల్‌గా ప్రెగ్నెన్సీ లేకపోతే డబుల్ ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ మదర్ కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు. ప్లస్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయితే అవ్వవు. కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ట్విన్ జెస్టేషన్‌ని క్యారీ చేయడం వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే 2 ఇంప్లాంట్ అయితే మాత్రం ట్విన్ జెస్టేషన్ అనేది వస్తుంది. సో వాళ్ళల్లో కొన్ని అంటే డిఫెక్ట్స్ అట్లాంటివనేది కూడా చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంత కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ మనము ఫేస్ చేసేది ఉండదన్నమాట. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫరా, డబుల్ ఎంబ్రియో అంటే 2 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్సా అనేది వాళ్ళ ఏజ్ బట్టి చూసుకుంటాము. ప్లస్ ఎంబ్రియో క్వాలిటీస్‌ని బట్టి కూడా మనం చూసుకుంటాం అనమాట. సో ఎంబ్రియో క్వాలిటీస్ బాగా ఉంటే ఇంప్లాంటేషన్ బాగా 2 అయ్యి ట్విన్ జెస్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటి కండిషన్స్‌లో మాత్రం అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే 99% పేషెంట్ ఏజ్ అంటే ఫీమేల్ ఏజ్ గ్రూప్‌ని చెక్ చేసుకొని తర్వాత ఎంబ్రియో క్వాలిటీస్‌ని చెక్ చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవుతారనమాట. థ్యాంక్ యూ అండి.